మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పూర్తిగా బాలీవుడ్కే పరిమితమయ్యేలా ఉన్నాడు. మొన్నటి వరకు ఇది సాధ్యం కాదన్నారు. నార్త్ మార్కెట్లో ఎన్టీఆర్కి ఎంతగా మాస్ ఫాలోయింగ్ ఉన్నా ముంబైకి మకాం మారుస్తాడని అనుకోలేం. కానీ వరుసగా అక్కడ సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తుంటే ఎన్టీఆర్ అక్కడికి మకాం మార్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఆల్రెడీ వార్ 2 మూవీలో చేస్తున్నాడు. ధూమ్ 4 సీక్వెల్లో సూర్య బదులు తారక్నే నెగిటివ్ రోల్కి తీసుకున్నారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. వార్ 2లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కు నిర్మాత ఆదిత్య చోప్రా ఫిదా అయ్యాడని, ధూమ్ 4తో పాటు మరో ప్రాజెక్టు మీద డిస్కషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని తెలుస్తుంది. సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్లో ఎన్టీఆర్ 3వ మాస్ హిందీ మూవీకి సర్వం సిద్ధమవుతోంది. మొత్తంగా 3,000 కోట్ల టార్గెట్తో ఎన్టీఆర్ మరో తెలుగు హీరో చేయలేని సాహసం చేస్తున్నాడు. ట్రిబుల్-ఆర్, దేవరా రెండు కూడా పాన్ ఇండియా హిట్లే. బేసిక్గా ఇలా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన హిట్లు సొంతమైన మళ్ళీ పాన్ ఇండియా మూవీలే తీస్తారు. కానీ హిందీలో ఎంట్రీ ఇవ్వాలని ఏ హీరో అనుకోడు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేశముదురు కాదు, విశ్వముదురు. అందుకే నార్త్ ఇండియాలో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన వెంటనే వరుసగా హిందీ సినిమాలు చేసి మరింతగా అక్కడ జనాల్లోకి చొచ్చుకుపోవాలనుకుంటున్నాడు. అందుకోసమే అనుకుంటా వార్ 2లో విలన్గా చేస్తున్నాడు. అంతవరకు ఓకే. కానీ అది కాకుండానే మరో 2 సినిమాలకు కూడా తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే షాకింగ్ ఇస్తోంది. వార్ 2 షూటింగ్ జనవరిలో పూర్తవుతుంది. ఆ తర్వాత అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ధూమ్ 4 తెరకెక్కబోతోంది. విచిత్రం ఏంటంటే ఇందులో సూర్య ప్లేస్లో ఎన్టీఆర్ని తీసుకోవాలని యష్ చోప్రా బ్యానర్ ఓనర్ ఆదిత్య చోప్రా ఫిక్స్ అయ్యాడు. వార్ 2 రషెస్ చూసిన తనకి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నచ్చే ధూమ్ 4లో తనని సూర్యకి బదులుగా తీసుకుంటున్నారు అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు మరో మూవీ కూడా ఎన్టీఆర్ని ప్రెజరైజ్ చేస్తున్నట్ట ఆదిత్య చోప్రా. వార్ 1 మూవీ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్లో మరో మాస్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారట. అందులో హీరోగా చేయాలంటూ ఆదిత్య ఆఫర్ ఇవ్వడంతో వార్ 2 నటుడిగా ఎన్టీఆర్కి మొదటి హిందీ సినిమా అయితే హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ మొదటి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. తారక్ సోలోగానే 500 కోట్ల నుంచి 800 కోట్ల వరకు రాబట్టగలడని దేవర్తో ప్రూవ్ అయింది. సో వార్ 2లో హృతిక్ కూడా ఉన్నాడు కాబట్టి ఇది 1000 కోట్లు రాబడుతుంది. ఆ తర్వాత ధూమ్ 4 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత పఠాన్తో 1000 కోట్లు రాబట్టిన దర్శకుడు సిద్ధార్థ్ మేకింగ్లో మూవీ అంటే అది కూడా ఈజీగా 1000 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఇలా హిందీ సినిమాలతో 3 సార్లు 3,000 కోట్లు కొల్లగొట్టే గట్టి స్కెచ్చే వేసి బీ టౌన్లోనే తిష్ట వేసేలా ఉన్నాడు తారక్. ఇంతవరకు ఓకే. కానీ ఇలా వరుసగా హిందీ మూవీలు చేస్తూ పోతే డ్రాగన్, దేవర 2 పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.